నాయకులు జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఇచ్చుతా. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారి సాహసం ఎక్కడ? ఆయన సాహసం రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారి ఆ రోజు యొక్క పాకిస్తాన్ యుద్ధం యొక్క సాహసము, ఆ రోజు ఆ ప్రధాని తలకాయ వంచడము, వాళ్ళ సైనికులు తలకాయ వంచడము, ఆ రోజు బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడం, ఆనాటి నుంచి అది ఒక చరిత్ర. అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం చరిత్ర. మీరు చేసిన, మీ ప్రధానమంత్రి గారు చేసిన తప్పులకు మీరు తలకాయ ఆడబెట్టుకుంటారు. మేము ఈరోజు గర్వంగా రాహుల్ గాంధీ గారి నాయనమ్మ చరిత్ర ఈరోజు దేశ ప్రజలు అంటున్నారు. ఇది అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆ రోజు పార్లమెంట్ లో ఏ దుర్గా మాతా హై, ఏ కాళికా మాతా హై అని ఆ రోజు ఆమెను పొగడతారు పార్లమెంట్ లో. ఇది ఈ రోజు అన్నీ వచ్చినాయి కదా, అవన్నీ వచ్చేసినాయి, మీడియాలలో వచ్చేసినాయి, అన్ని పేపర్లలో ఆర్టికల్స్ రాస్తున్నారు. చర్చ జరుగుతున్నది. 40 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ యొక్క సాహసం పట్ల జరుగుతున్నది. ఓకేమో అడుగుతున్నారు, చెప్పండి. మొత్తం కొట్టు, అందరూ ఉన్న గ్రూప్ కూడా కొట్టు. ఒక మాట అర్థమయ్యే భాషలో చెప్తా మీకు. మామూలుగా మనం ఇంట్లో పెళ్లి చేసినా, దావత్ చేసినా, ఆల్మోలు కూర్చొని ఎంత అయిందని లెక్క అడుగుతామా లేదా? గీ జ్ఞానం కూడా లేదా? అడగాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. నువ్వు ఎన్ని యుద్ధ విమానాలు ఉపయోగించినవు, ఎంతమంది నువ్వు వాళ్ళ మీద ఎక్కడెక్కడ దాడి చేసినావు, అందులో విజయాలు ఎన్ని జరిగినాయి, అపజయాలు ఎన్ని జరిగినాయి, సక్సెస్ ఎంత, ఖర్చు ఎంత అయింది? కిషన్ రెడ్డి ఇంట్లో పెళ్ళి అయితే ఆల్మోలు కూర్చొని లెక్క చేసుకోరా? ఇది కూడా లెక్కియాలా లేదా? నువ్వు దేశ ప్రజల పైసలు ఏమన్నా మోడీ గారు జేబులకి తీసిండా, కిషన్ రెడ్డి జేబులకి తీసి ఇచ్చిండా? దేశ ప్రజల సొమ్ము ఇది, భారతదేశ ప్రజల సొమ్ము. దేశ ప్రజల భద్రతలో ఒక యుద్ధం చేసినప్పుడు యుద్ధ విమానాల యొక్క పరిస్థితి, స్థితిగతులు, లెక్కలు, పత్రాలు ప్రతిపక్ష నాయకుడుగా అడిగిండు, పార్లమెంట్ పెట్టమని చెప్పిండు రాహుల్ గాంధీ గారు. అంటే ఏం అడగొద్దా ఇక, ఏం మాట్లాడొద్దా ఇక? రాహుల్ గాంధీ గారు మీ గురించి ఏం ప్రశ్న చేయొద్దా? ఈ పిఓకే పంచాయతీ ఏంద్రా నాయన ఇప్పుడు? అప్పుడు నేనేమో ఇప్పుడు ఏంటి ఇక మరి మీరు ఆ 370 ఆర్టికల్ అదేంది పెద్ద సినిమా చూపెట్టేసారు మీరైతే. ఏది 370 ఆర్టికల్? అవును, 370 ఆర్టికల్ తీసేసినావు. మరి ఇదేంది పంచాయతీ? ఈ ఫైరింగ్ లేని మరి దీనికి జవాబు చెప్పండి పోనీ. మరి అదే వదిలేండి ఆయన. అది ఆ రోజు పరిస్థితులలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడున్న కాశ్మీర్ రాజు అక్కడున్న ప్రజల అభిప్రాయాలను తగ్గట్టు పరిపాలన చేసిండు, డిసిషన్ తీసుకున్నాడు. అది అయిపోయింది. నువ్వు 3వసారి ప్రధానమంత్రి నువ్వు అయినావు. ఏ పేరు మీద అయినావు? పాకిస్తాన్ చిట్టుడికి అయినావు కదా, నువ్వు కాశ్మీర్ పేరు మీదనే అయినావు కదా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు సిగ్గనిపిస్తలేదా అంటే మీకు? మీరు క్యాబినెట్ మినిస్టర్లు, మీ ప్రైమ్ మినిస్టరు, మీ బీజేపీ కేంద్రంలో 3వసారి ఉంది. మీ సమక్షంలో 26 మంది భారతీయులను చంపేస్తే ఇప్పటిదాకా 26 మంది చంపినోడు ఎక్కడ, ఏం కథ? మీకు సిగ్గనిపిస్తలేదా అండి? అసలు సంగతి పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారిది ఏముందని, రాహుల్ గాంధీ గారి పాత్ర ఉందని మీరు రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు. ఏమైనా తెలివిని మాట్లాడుతురా మీరు? ఇది పద్ధత ఇదంతా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు